మన తెలుగు రాష్ట్రాల్లో సమర్థంగా పంపిణీ చేస్తున్నారు. చివరి గడపకి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, లంచాల అవసరం లేకుండా చాలా సమర్థంగా అందుతుంది. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనసారా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, వారి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో విద్యా ప్రమాణాలు బాగుపడాలని ఒక ప్రయత్నం జరుగుతాం. కాబట్టి ప్రభుత్వ సంకల్పాన్ని నేను పూర్తిగా అభినందిస్తున్నాను. విద్యా ఆరోగ్యాన్ని ప్రజలకు అందించాలని చెప్పిన కోరికని భారతీయ జనతా పార్టీ నాయకత్వం, మోదీ గారి నాయకత్వంలో వారు ఇవాళ కూటమి, ఎన్డీఏ కూటమిలో రాష్ట్రంలో భాగస్వాములు. అలాగే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సోదరుడు జనసేన, ఈ మూడు పార్టీలు కూడా ఓ పక్కన సంక్షేమం అందాలి సామాన్యులకి, దాంతో తృప్తి పడకుండా దీర్ఘకాల భవిష్యత్తుని కాపాడాలి, ఆర్థిక ప్రగతిని పెంచాలి, పెట్టుబడులను పెంచాలి, మౌలిక సదుపాయాలు కావాలి, కొంతైనా చట్టబద్ధ పాలన తీసుకురావాలి. ఈ పూర్తిగా బడితున్న వాడిదే బర్రె, సింహాసనం మీద కూర్చున్న వాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న పద్ధతి పోవాలి అన్న దానికి ఈ ముగ్గురు కట్టుబడి ఉన్నారు. వారి ఆలోచనని ఆహ్వానిస్తున్నాం, వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ కారణాలుగా